గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు స్కూల్ అటెండెన్స్ యాప్లో సెల్ఫ్ అసెస్మెంట్ మార్క్స్ ఆన్లైన్ చేసేటప్పుడు మిస్ అయిన స్టూడెంట్స్ని మనం ఎలాగా యాడ్ చేసుకోవాలి అనేది చూపించాలనుకుంటున్నాను. దానికోసం ముందుగా మన అటెండెన్స్ యాప్ని లాగిన్ అవ్వాలి. నేను లాగిన్ అవుతున్నాను. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ అన్నమాట. ఇది క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ టచ్ చేస్తున్నాను. 4th అన్నమాట. నేను సెలెక్ట్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి సెలెక్ట్ స్టూడెంట్స్ ఇలా ఉన్నారు. నాకు తక్కువ ఉన్నారు. మామూలుగా అయితే నాకు 30 మంది ఉండాలి. ఈ సెలెక్ట్ స్టూడెంట్స్ అనేది తక్కువ ఉన్నారు కాబట్టి అంటే వీళ్ళు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలంటే క్లాసు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ కాడికి వెళ్ళాలి. ఇప్పుడు క్లాస్ టీచర్ మ్యాపింగ్ కాడికి వెళ్ళాను. 4th ఇంగ్లీష్ మీడియం అని ఉంది. మ్యాప్ న్యూ క్లాస్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియము ఉంది కాబట్టి ఈసారి తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాను అన్నమాట. తెలుగు మీడియం వాళ్ళని 4th ఏలోనే సబ్మిట్ చేశాను. మ్యాప్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకుంటే నాకు 35 స్టూడెంట్స్ రావాలి. దానిలో ఒక 6 స్టూడెంట్సే నాకు కనిపించారనమాట. ఇప్పుడు 2 మీడియంలు మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి 2 మీడియంలు ఇందాక ఇంగ్లీష్ మీడియమే, ఇప్పుడు తెలుగు మీడియం కూడా యాడ్ అయిందనమాట. ఈ తెలుగు మీడియము మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను. బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఇందాక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ని క్లిక్ చేసుకుంటున్నాను. మొత్తం యాడ్ అయ్యారనమాట. ఈ విధంగా మనము మిస్ అయిన స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా చూడండి మొత్తము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.